హాయ్ ఫ్రెండ్స్, ఇది మిషన్తో తయారు చేసిన ఇటుకండి. దీన్ని మిషన్తో తయారు చేసి కాల్చాము. కాల్చిన తర్వాత ఏ విధంగా ఉందో చూడండి. ఇదైతే సైజు 934 ఉంటుంది. మిషన్తో తయారు చేసిన ఇటుకలు ఫినిషింగ్ బాగుంటాయండి. కోణం కూడా చాలా బాగుంటుంది, రంగు కూడా చాలా బాగా వస్తుంది. ఫ్రెండ్స్, మీరు ఈ వీడియోలో మిషన్తో తయారు చేసిన ఇటుక ఏ విధమైన రంగు ఉంటుందో, ఏ విధమైన ఫినిషింగ్ ఉంటుందో మీరు పూర్తిగా చూస్తే అర్థమవుతుంది. వీడియో అయితే ఆఖరి వరకు చూడడానికి ప్రయత్నించండి. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మేమైతే గత 7 సంవత్సరాల నుంచి మిషన్తో ఇటుకలు తయారు చేస్తున్నామండి. మిషన్తో తయారు చేసిన ఇటుకలు చాలా బాగుంటాయండి, చాలా స్ట్రాంగ్గా ఉంటాయి, సైజు బాగుంటుంది, అలాగే ఫినిషింగ్ బాగుంటుంది, రంగు కూడా చాలా బాగా వస్తుంది. ఇటుకైతే విరిగిపోవడానికి అయితే అవకాశం ఉండదండి. ఇటుక చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి. అంటే మిషన్తో తయారు చేస్తున్నప్పుడు ప్రెస్సింగ్ గట్టిగా ఉంటుంది అచ్చుల్లోకి, అప్పుడైతే మిషన్ ఇటుకలు అయితే చాలా స్ట్రాంగ్గా ఉంటాయి మిషన్తో తయారు చేయడం వల్ల. ఆల్రెడీ మిషన్తో తయారు చేస్తున్న వారు ఉంటే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది మీరు తయారు చేస్తుంటే. లేదు కొత్తగా అయితే ట్రై చేసేవారు అయితే మీరు ఈ వీడియో చూడండి, పూర్తిగా అర్థమవుతుంది. నా ఛానల్ చాలా వీడియోలు ఉన్నాయండి, ఒకసారి ఛానల్ ఓపెన్ చేసి చూస్తే మీకు అర్థమవుతుంది ఏ విధంగా తయారు చేస్తున్నామో. ఇదంతా మిషన్తో తయారు చేసినట్టుకండి. మేము 7 సంవత్సరాల నుంచి మిషన్తో అలవాటు పడ్డాము. మాకైతే మా ఏరియాలో కస్టమర్లు ఎక్కువగా దీనిగా ఇష్టపడుతూ ఉంటారు. అంతకుముందు కూడా ఇటుక తయారు చేసేవారమండి మేము. అంటే మనుషులతో ఎక్కువగా ఇబ్బంది ఉండేది, వాళ్ళతో వచ్చి తీసేవారు, మధ్యలోనే వెళ్ళిపోయేవారు. మేమైతే లక్షల్లో పెట్టుబడి పెట్టి వాళ్ళ మీద ఆధారపడే వాళ్ళము. వాళ్ళైతే మధ్యలో వెళ్ళిపోవడం వల్ల మాకు చాలా నష్టం అయితే జరిగేది. తర్వాత అయితే మిషన్లు రావడం వల్ల మాకు కొంచెం ఈజీ అయింది పని, కొంచెం స్పీడ్గా కూడా అవుతుంది, ప్రొడక్షన్ కూడా ఎక్కువగా అవుతుందండి. మీరైతే గంటకు 1000 తీసుకోవచ్చండి మిషన్ తోటి. మిషన్ తయారు చేయడం మొదలుపెట్టిన నుంచి మనమైతే రోజుకి గంటకు 1000 తీసుకోవచ్చు ఖచ్చితంగా. ఫస్ట్లో కొంచెం తక్కువ అవుతుంది, తర్వాత కొంచెం ఎక్కువ అవుతుంది. కొంచెం అలవాటు అవ్వాలండి. ఫస్ట్లో అయితే కొంచెం కొత్తగా ఉంటుంది. మేము మిషన్తో ఏ విధంగా తీస్తున్నాం చూడాలంటే మా ఛానల్లో చాలా వీడియోలు ఉన్నాయి, ఒకసారి ఓపెన్ చేసి చూడండి. అలాగే అయితే మట్టి కలిపే ట్రాక్టర్ అండి, ఇది జాన్ డీర్ ట్రాక్టర్. దీంతో మేము మట్టి కలుపుతూ ఉంటాము, మిక్స్ చేస్తూ ఉంటాము. ఈ ట్రాక్టర్ సంబంధించిన వీడియోలు కూడా చాలా ఉన్నాయండి, అవి కూడా చూడవచ్చు మీరు, మా ఛానల్లో ఉంటాయి. ఇదైతే కాలిపోయిందండి దండ, ఇంకా ఎప్పుడైతే దీన్ని గాలి కూడా లేదు దండ అని పిలుస్తాము. దీని లోపలైతే ఊక వేస్తాము. ఆ ఊక వేయడం వల్ల లోపల ఉన్న ఇటుక కాలుతుండి ఆ దండ మరలా విప్పేసి మేము మరలా ఇంకో ఆమె పెట్టుకుంటాము. ఇది కూడా ఆ విధంగానే ఇదైతే కాల్చడానికి సిద్ధంగా ఉందండి. ఇదైతే 2 రోజుల్లో కాలుస్తాము. ఈ పక్కన ఉన్న ఆమె, దీన్ని అయితే ఆమె అని పిలుస్తామండి ఇదంతాను. ఈ ఆమె అయితే ఇంకా పూర్తి అవ్వలేదు, ఇంకా ఇటుక కావాలి దీనికి. అంటే ఇంకా ఇటుక తయారు చేయాలి, ఎండాలి, అప్పుడైతే ఆమె పెట్టి పూర్తి చేసి కాల్స్తాము. అలాగే కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు ఎవరైనా, ఇటుక బట్టి స్టార్ట్ చేసే వాళ్ళు కొత్తగా ఎవరైనా ఉంటే, ఒకవేళ మిషన్లు కావాలి అనుకుంటే నన్నైతే సంప్రదించండి. మీకైతే డీటెయిల్స్ ఇస్తాను, మీరే డైరెక్ట్ వెళ్ళి మాట్లాడుకోవచ్చు, తయారు చేయించుకోవచ్చు. మా ఏరియాలో అయితే ఎక్కువగా ఈస్ట్ వెస్ట్ గోదావరిలో మిషన్లతో ఎక్కువ ఇటుక తయారు చేస్తూ ఉంటామండి. మేమైతే మిషన్తో తయారు చేసినట్లు చాలా బాగుంటాయి, స్ట్రాంగ్గా ఉంటాయండి. చూడండి, ఇదైతే మీకైతే మొత్తం మిషన్తో తయారు చేసినట్టుగా ఇంకా పూర్తిగా చూపిస్తాను. ఇప్పుడైతే మనుషుల మీద ఆధారపడే వాళ్ళు అయితే చాలా ఇబ్బంది పడవలసి వస్తుందండి. వాళ్ళైతే మధ్యలోనే వెళ్ళిపోతున్నారు వచ్చి, అడ్వాన్స్లు తీసుకుని కొంతమంది అయితే రావట్లేదు. అందునిమిత్తమే మిషన్తో తయారు చేస్తున్న ఇటుకలు మేమైతే. మీరు కూడా అభ్యర్థులు పడితే ఒకసారి కామెంట్ చేయండి, తెలుసుకుంటాను. మనకైతే దీనికి ఎవరికి అడ్వాన్స్లు ఇవ్వాల్సిన పని లేదండి, మనకు లోకల్లో ఉన్న వర్కర్లే సరిపోతూ ఉంటారు. ఇదైతే మిషన్ అండి, దీంతోనే ఇటుకలు తయారు చేసాము. అలాగే మీకు ఎలివేషన్తో సంబంధించిన ఇటుకలు కూడా చూపిస్తాను. ఎలివేషన్ ఇటుకలు కూడా తయారు చేస్తున్నామండి. ఇదైతే మేము మనుషులతోనే తీస్తున్నాము, మిషన్తో కూడా తయారు చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు ఎక్కువగా పెద్ద సైజు ఇటుకలతో తయారు చేస్తున్నాం కాబట్టి ఖాళీ లేక, అంటే మాకు వర్క్ అయితే కొంచెం ఎక్కువగా ఉండడం వల్ల సీజన్ కాబట్టి కేవలం మనుషులతో ఖాళీగా ఉన్నారు కదా అని మేము తీయించామండి. ఇది ఎలివేషన్ ఇటుక. ఇదైతే సైజు పొడవు 7 అంగుళాలు, వెడల్పు 3 అంగుళాలు, ఎత్తు అంటే మందం 1 అంగుళం వస్తుంది. మా ఏరియాలో అయితే ఎలివేషన్ ఇటుకలు కూడా ఎక్కువగానే సేల్స్ అవుతూ ఉంటాయి. అందుకైతే మేమైతే 3 రకాల సైజులు తీస్తామండి మేము ఎలివేషన్ ఇటుక. మా సైజు అయితే 934 ఖచ్చితమైన సైజు ఉంటుందండి మిషన్తో తయారు చేస్తున్న ఇటుక. ఈ వర్కర్ల సమస్య వల్ల ఈ మిషన్లు కూడా ఎక్కువ ఆధారపడ్డారండి, ఇటుక బట్టి వాళ్ళు కూడా. మేము కూడా వర్కర్లు అయితే మధ్యలోనే వెళ్ళిపోతున్నారు, లేదా రావట్లేదండి. వాళ్ళ నిమిత్తమే మేము మిషన్తో తయారు చేస్తున్నాం ఇటుకల్ని. లేకపోతే మేము మాన్యువల్గా తయారు చేయించుకుని లోకల్లో ఉన్న వర్కర్లకు ఉపాధి కల్పించే వాళ్ళము. మిషన్తో కూడా మనకు లోకల్లో ఉన్న వర్కర్లు సరిపోతారు, వారికైతే ఏ విధమైన అడ్వాన్స్ ఇవ్వవసరం లేదు. మనకు నమ్మకంగా ఎవరైనా ఉంటే తీసి తెచ్చుకోవచ్చండి. అంటే దూరం నుంచి కూడా తీసుకురావచ్చు. అంటే ఒరిస్సా సైడ్, బీహార్ సైడ్ నుంచి
లేదా కలకత్తా నుంచి కూడా చాలామంది ఎక్కువ మంది వస్తూ ఉంటారు రేటుకలు తయారు చేయడానికి. వాళ్ళైనా సరే తీయచ్చండి మిషన్ మీద. మనకి మిషన్ మీద వర్కర్లు అనేది సీనియర్లు జూనియర్లు అనే సంబంధం ఉండదు, ఎవరైనా తయారు చేయొచ్చు. ఎవరికైనా సరే అలవాటు అవుతుంది. ఫస్ట్లో అయితే కొంచెం కొత్తగా ఉంటుంది, కానీ తర్వాత 2 నెలలు అయితే అలవాటు చేసుకున్న తర్వాత మీరైతే వర్క్ అయితే చేసుకోవచ్చు. మిషన్లు కూడా మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువగా ఉంటాయండి, ప్రొడక్షన్ కూడా ఎక్కువ అవుతుంది. మీకు ప్లేస్ ఎక్కువ ఉందనుకుంటే మీరు 2 మిషన్లు లేదా 3 మిషన్లు అని వాడుకోవచ్చు. లేదా తక్కువ ఉందనుకుంటే ఒక మిషన్ సరిపోతుంది. రోజుకు 10,000 పైన ఇటుక తయారు చేసుకోవచ్చు. అంటే గంటకు 1000 అయితే ఖచ్చితంగా తీసుకోవచ్చండి మీరు. మేమైతే రోజు గంటకే 1000 తీస్తాము. 5 గంటలు మాత్రమే తీస్తాము. రోజుకి 5 లేదా 4,000 అయితే తీసి మానేస్తాము. మీకు ప్లేస్ ఎక్కువ ఉందనుకుంటే మీరు ఎక్కువ తీసుకోవచ్చు. మాకైతే ప్లేస్ తక్కువ ఉండడం వల్ల మేము రోజుకి 4 నుంచి 4,500 లేదా 5,000 వరకు తీసి మానేస్తాము. మళ్ళీ దాన్ని ఆరబెట్టి ఎండబెట్టిన తర్వాత మళ్ళీ తీసుకుంటాం మేము. మీకు ప్లేస్ ఎక్కువ ఉందనుకుంటే మీకు రోజుకి 10,000 వరకు తీసుకోవచ్చు. అంటే మీకుండే వర్కర్లను బట్టి ఉంటుందండి, వర్కర్ల టైమింగ్ని బట్టి ఉంటుంది. ఇది చూడండి ఏ విధమైన రంగు ఉందో, చాలా బాగుంటుందండి. కోణం బాగుంటుంది, ఇటుక కూడా చాలా స్ట్రాంగ్ ఉంటుంది, రంగు కూడా చాలా బాగా వస్తుంది మిషన్తో చేసినట్టుగా. మీ ఏరియాలో మీరు ఆల్రెడీ మిషన్తో ఇటుక వాడుతూ ఉంటే ఒకసారి కామెంట్ చేయండి ఏ విధమైన క్వాలిటీ ఉందో, నేను కూడా తెలుసుకుంటాను. అలాగే ఎవరికైనా కొత్త మిషన్ తయారు చేయించుకోవాలనుకుంటే నాకు కామెంట్ చేయండి, లేకపోతే లాస్ట్లో ఫోన్ నెంబర్ అయితే ఇస్తాను, మాకు వాట్సాప్ చేయండి లేదా కాల్ చేయండి. మీకైతే డీటెయిల్స్ ఇస్తాను, మీరు తయారు చేయించుకోవచ్చు. ఇదివరకు రోజుల్లో అయితే మనుషులతో తీయించేవారండి, ఇప్పటికి ఇంకా అలాగే తీస్తున్నారు చాలా చోట్ల. వీళ్ళైతే బెంగాల్ నుంచి వస్తారండి, లేకపోతే ఒరిస్సా బీహార్ నుంచి వస్తారు. వీళ్ళైతే రోజుకి 2,000 నుంచి 2,500 వరకు ఇటుక తయారు చేస్తారు. మిషన్తో కూడా అయితే మీరు రోజుకి 10,000 అయితే తీసుకోవచ్చండి ఒక మిషన్తో. ఒక మిషన్కి అయితే మీకు జేసీబీ కానీ బుల్లి కానీ ఉంటే ఒక మిషన్కి రోజుకి 5గురు సరిపోతారు. రోజుకి 10 నుండి 12,000 తయారు చేయించుకోవచ్చు. చూడండి ఏ విధంగా తీస్తున్నాము. లేదు మీకు జేసీబీ కానీ బుల్లి కానీ లేకపోతే ఒక మిషన్కి 8 నుంచి 9 మంది మనుషులు అయితే అవసరం ఉంటారు. మీకు లోకల్లో ఉన్న వర్కర్లను సరిపోతారు, వాళ్ళు కూడా ఉపాధి కల్పించినట్టు ఉంటుంది. లేదు మీకు నమ్మకమైన ఎవరైనా ఉంటే వాళ్ళని తీసుకొచ్చుకోవచ్చండి, వాళ్ళైనా తీస్తారు. ఆ వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి, మీకు ఏమైనా డీటెయిల్స్ కావాల్సి ఇస్తాను. మీకు ఏమన్నా సందేహాలు ఏదైనా సలహాలు కావాలంటే నేను తెలియజేస్తాను. నాకు వాట్సాప్ చేయండి లేదా కాల్ చేయండి. ఒకవేళ మిషన్ తయారు చేయించుకోవాలనుకుంటే కూడా మీకు ఫుల్ డీటెయిల్స్ ఇస్తాను, మీరే డైరెక్ట్ వెళ్ళి మాట్లాడుకోవచ్చు. అలాగే వీడియో అయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా. ఎవరికొకరికి ఈ వీడియో చాలా ఉపయోగపడుతూ ఉంటుంది, వారికి కూడా షేర్ చేయండి దయచేసి.